ఇప్పుడు మనకి సూపర్ బైక్స్ లో ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఆన్ హై స్పీడ్స్ ఇలా ఫాస్ట్గా వెళ్తూ క్లచ్ వాడాలనుకో ఈ మొత్తం బాడీ ఊపుతాం. సో కొన్నిసార్లు హై స్పీడ్స్ లో మనం అలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇట్లా బైక్ ఇలా మూవ్మెంట్ ఇస్తాం కదా, ఈ చిన్న మూవ్మెంట్ ఇస్తాం మన జోష్లో వేస్తాం కాబట్టి అలాంటి టైంలో మన చేతి నుంచి బైక్ వెళ్ళిపోయే స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ యూ కాంట్ హ్యాండిల్ ఇట్, ఇట్స్ లైక్ దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ కొంచెం మిస్ అవ్వడము అటు ఇటు అయ్యి. అలా అయ్యింది అనుకోండి కొద్దిగా అన్స్టేబుల్ అయినా మీకు డెత్ వాబుల్ అనేది ఐడియా ఉంటుంది. సూపర్ బైక్స్ లో డాంపర్స్ ఉంటాయి, దీనికి కూడా డాంపర్ తీసుకోవాలి. సో ఇలా 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 ఊగుతుంది చూసారు. అదే ఇప్పుడు చూడండి నేను ఎగ్జాంపుల్ చెప్తా. 1 అగో. సో ఇప్పుడు నేను థ్రాటిల్ వదిలి రేస్ ఇచ్చేసరికి అది ఆల్రెడీ కొద్దిగా వీల్ లిఫ్ట్ అయిపోయింది అనమాట. సో నేను కూడా అదే టైంలో ఇలా మూవ్మెంట్స్ ఇచ్చేసరికి ఈ చిన్న వాబుల్ ఏదైతే ఇచ్చిందో అది కొద్దిగా హై స్పీడ్స్ లో స్టెబిలిటీకి మాత్రం కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు నేను సేమ్ థింగ్, సో ఇప్పుడు క్విక్ షిఫ్టర్ వాడేసి మనము క్విక్ షిఫ్ట్ చేసి చూద్దాము. అండ్ యూ కెన్ సీ ద లెవెల్ ఆఫ్ స్టెబిలిటీ ఎంత చేంజ్ అవుతుందో ఇప్పుడు స్టెబిలిటీ మ్యాటర్ లో. అండ్ నేను కూడా లీన్ అవ్వకుండా ఐ విల్ ట్రై టు షో యూ. నౌ గో. సో యాజ్ యూ గైస్ సా ద స్టెబిలిటీ లెవెల్స్ ఎంత ఇంక్రీజ్ అయ్యిందో, బికాస్ నా లెగ్ మూమెంట్ ఒకటే ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం చేతులతో షిఫ్ట్ చేసి ట్రై చేద్దాం. సో మీరే డిఫరెన్స్ చూసుకోవచ్చు. ఓ మై గాడ్, ఈ జీ ఫోర్స్కి నా గోప్రో కిందకు వచ్చేసింది లిటరలీ.